అందరికీ నమస్తే. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విచారణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం ఎట్లయిపోయిందంటే అటు వీళ్ళు గుంజ, అటు వాళ్ళు గుంజ. అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. బట్ మనకు లాస్ట్ జూన్ 15 రోజే కేసీఆర్ ఆ విచారణ కమిషన్కి వివరణ ఇచ్చిండ్రు. అది మీడియా కూడా బయటకు వచ్చింది. ఏకపక్షంగా కమిషన్ వ్యవహరిస్తుంది. విచారణ జరగకుండానే అంతా జరిగిపోయింది. జస్ట్ దానికి ఇంకా మిగతా అంశాల మీద పరిశీలన చేస్తున్నట్టుగా ఎల్ నరసింహారెడ్డి గారు జస్టిస్ ఆయన మీడియాతో మాట్లాడని తప్పుపడుతూ కేసీఆర్ ఆ లేఖ రాసిండ్రు. అదంతా మనం చూసినాం. తర్వాత 19వ తేదీన కేసీఆర్కి మళ్ళీ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మళ్ళీ బహిర్గతమైంది. మరి నోటీస్ ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. ఇది నోటీస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హెడెడ్ బై ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మళ్ళీ సేమ్ ఈ కమిషన్ మళ్ళీ కేసీఆర్ చేతికి చిక్కిందా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా విచారణ జరుగుతున్న టైంలోనే నరసింహారెడ్డి గారే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు మీడియాతో మాట్లాడింది అక్కడనే బీఆర్కి భవన్ దగ్గర. దాంతో ఏమైందంటే అదొక అస్త్రంగా మారింది కేసీఆర్కి. కోర్టు కూడా పోయింది కేసీఆర్ దానిపైన. ఎందుకంటే విచారణ జరగకుండానే ఒక కేసు విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు తుది తీర్పు ఇక్కడ ఇరువాదనలు అన్ని వాదనలు విన్న తర్వాత ఫైనల్గా జస్టిస్ తీర్పు ఇస్తారు. కానీ ఇక్కడ మీడియాతో ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఇక దోషి కేసీఆరే అన్నట్లుగా ఎల్ నరసింహారెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని తప్పుపడుతూ కేసీఆర్ కోర్టు కూడా పోయినారు. కోర్టు పిటిషన్ ఇచ్చినారు. అదేదో నడుస్తుంది. ఇప్పుడేమైందంటే మళ్ళీ ఈ నోటీస్ ఇచ్చారు కేసీఆర్. 19వ తేదీ ఇచ్చిన నోటీసు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మళ్ళీ కమిషన్ తప్పు చేసిందా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కమిషన్ నుంచి డైరెక్ట్గా కేసీఆర్కి పోతుంది, లేకపోతే జగదీష్ రెడ్డి గారికి పోతుంది, మాజీ మంత్రి ప్రభాకర్ రావు గారికి పోతుంది, ఇంకేమైనా ఉంటే పార్టీలకు పోతుంది. ఇది కేసీఆర్కి సంబంధించింది. టు కె చంద్రశేఖరరావు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది కేసీఆర్కి పోయింది. కమిషన్ నుంచి కేసీఆర్ పోయినప్పుడు ఇది బయటికి ఎట్లా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కమిషన్ నుంచే లీక్ అయిందా, కమిషన్ విషయాన్ని మళ్ళీ బయటపెట్టిందా, మళ్ళీ మీడియాకి ఇచ్చేసిందా? అదే జరిగితే కనుక మళ్ళీ కేసీఆర్కి ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదా అని చర్చ ఒకటి నడుస్తుంది. ఇక దీనిలో ఏమైందంటే దీనిలో చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఎవరు యాక్చువల్గా 15వ తేదీ 15/5/2024 పబ్లిష్డ్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ ఆన్ 16/5/2024. 5వ నెల 15వ తేదీన నోటీస్ ఇచ్చింది, పబ్లిక్ నోటీస్ ఇచ్చింది కమిషను. 16వ తేదీన పేపర్లలో కూడా ప్రింట్ అయింది ఆ నోటీస్. ఏమని, ఎవరైనా సరే ఇండివిజువల్ పర్సన్స్ సజెస్టెడ్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ రెస్పాన్స్ టు దట్ రిప్రజెంటేషన్ వర్ మేడ్ బై ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్. అంటే ఎవరైనా ఆర్గనైజేషన్స్ కానీ తెలంగాణ జనం ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే దానిలో విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో ఏమైనా అనుమానాలు ఉంటే, ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే అవి మీరు తీసుకొచ్చి పబ్లిక్ ఈ కమిషన్కి ఇవ్వాలని. ఎవరు వచ్చిందో తెలుసా కమిషన్ దగ్గరికి? కె రఘు, ఎలక్ట్రిసిటీ జేఏసీ రఘు ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసినారు. కేసీఆర్ వచ్చిన తర్వాత, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏమైందో తెలియదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, ఇంకేమైనా గొడవలు జరిగినాయా వాళ్ళకు, లేదా జేఏసీ రఘును పట్టించుకోలేదా కేసీఆర్, ఏమైందో తెలియదు. రఘును అటు తీసుకుపోయి మహబూబాబాద్ వరంగల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన సాక్ష్యం, ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందంట ఆ కమిషన్కి. ప్లస్ ప్రొఫెసర్ ఎం కోదండరాం సార్ సంగతి మనకు తెలుసు కదా. కోదండరాం సార్ ఇప్పుడు ఏంటంటే మొత్తం బిహాఫ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి బిహాఫ్ ఆఫ్ కోదండరాం రెడ్డి గారు మారిపోయిన విషయం మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే సరే ఆయన తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినారు, మనకందరికీ గౌరవమే. కానీ ఆయన కూడా రాజకీయ నేతనే కదా, రాజకీయ పార్టీ పెట్టిండు. ఆయన కూడా రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయినరు, ప్లస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిండ్రు, ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు కోదండరాం సారు ఆయన కూడా ఒక పెద్ద రిప్రజెంటేషన్ కమిషన్కి ఇచ్చిండ్రు. ఇక ఈ తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు, సునీల్ రెడ్డి, సూర్యప్రకాష్ రావు వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ, ఈ వేణుగోపాలరావు వీళ్ళైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఇంజనీర్స్గా చెప్తూ ఉన్నారు. ఇక ఇండివిజువల్ పర్సన్స్ ఎవరు మరి ఈ కమిషన్కి ఎవరన్నా, లేకపోతే వాళ్ళకి అనుమానాలు ఉన్నట్టు కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కానీ, లేకపోతే ఆబ్జెక్షన్స్ కానీ ఏమీ ఇవ్వనట్టుగా కనిపిస్తుంది. ఇచ్చితే ఒకవేళ దానిలో వాళ్ళ పేర్లు కూడా కనిపించేది. ఇప్పుడు ఏంటంటే 19వ తేదీన ఇచ్చిన ఈ నోటీస్ ఎట్లా బయటకు వచ్చిందని ఒక పాయింట్. 19వ తేదీన ఈ నోటీస్ వస్తే 19వ తేదీ నుంచి వారం రోజులు, అంటే ఈరోజు 26వ తారీఖు కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠకరమైన వ్యవహారం నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కె రఘు, ఎం కోదండరాం విషయంలో వీళ్ళు
ప్రతి దానిలో పొలిటికల్ కోణం ఉంటుంది. ఇప్పుడు విచారణ జరుగుతుందంటే విచారణలో పొలిటికల్ యాంగిల్ లేకపోతే ఏముంది? ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. పొలిటికల్ యాంగిల్‌లో అప్పుడు తెలంగాణ కరెంట్ ఉందా లేదా అనేది కాదు. అప్పుడు కరెంట్ ఎట్లా తెచ్చిండ్రు? మేము సరిగ్గా తీసుకొచ్చినామని కేసీఆర్ వివరణ ఇచ్చిండ్రు. అట్లెట్లా తీసుకొచ్చిన అట్లెట్లా ఈఆర్సీ అనుమతి లేదని వీళ్ళంటారు. ఈఆర్సీ మధ్యంతర నిర్ణయం ఉన్నది. మధ్యంతరంగా ఒక అవకాశం ఇచ్చింది ఈఆర్సీ. కాబట్టి ఛత్తీస్‌గఢ్‌కి వెళ్ళి కొనుగోలు చేసినామని చెప్పిండ్రు. ప్రతి దానికి పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. అంతే కదా! ఇప్పుడు భద్రాద్రి అక్కడెందుకు కట్టిండ్రు? ఆడొస్తే రేపేమన్నా గోదావరి ఉప్పొంగితే మొత్తం మునిగిపోతుంది కదా అంటారు. అక్కడ ఎందుకు కట్టినామంటే అన్ని పవర్ ప్రాజెక్ట్స్ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయని వీళ్ళు చెప్తారు. ఈడికి వచ్చే వరకు యాదాద్రి పవర్ ప్లాంట్కి వచ్చేసరికి యాదాద్రిది ఆ సింగరేణి దగ్గర ఎందుకు కట్టలేదు? అక్కడి నుంచి వీడికి బొగ్గు 208 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ వేస్ట్ కదా అని వీళ్ళు చెప్తారు. ఈడ కడితే ఇక్కడ నుంచి పోర్టులు ఏపీలో ఉన్న పోర్టుల దగ్గర రేపు నాడే ఉన్న సింగరేణిలో ఇష్యూ వచ్చినా కేంద్ర ప్రభుత్వం బొగ్గు కేటాయించకపోయినా మనం వేరే రాష్ట్రాల నుంచి ఆ పోర్టు ద్వారా మనం బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫ్యాక్టరీ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి వెలువడే బూడిది యాష్ మొత్తం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇస్తే ఈజీ అయిపోతుంది. దాన్ని ఎక్కడ ఏం చేసుకోలేము, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టామని వీళ్ళు చెప్తారు. అండ్ ప్రతి దానిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. వీళ్ళు కేవలం నెగిటివ్ యాంగిల్లో మాత్రమే కోనరామ్ సార్, రఘు ఇద్దరు నెగిటివ్ యాంగిల్లో దాన్ని ప్రజెంట్ చేసిండ్రు కమిషన్కి. అయితే ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అవుతారా? వాళ్ళు కేసీఆర్ అటెండ్ అయ్యేది ఉంటే కోర్టుకి ఎందుకు పోతారు అనే పాయింట్ కూడా ఉంది. వాళ్ళు అటెండ్ అయ్యేది ఉంటే జూన్ 15వ తేదీన అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ రోజు మీడియాకి ఇచ్చిన లేఖనే డైరెక్ట్గా కమిషన్కి ఇచ్చేవాళ్ళు. కమిషన్ తప్పును ఎండగట్టేవాళ్ళు అక్కడనే. ఆ రోజు పోలేదంటేనే కమిషనే ఇన్వాల్వ్డ్ అనేది కేసీఆర్ వర్షన్. ఈఆర్సీ డిసైడ్ చేసిన దానికి ఈఆర్సీ ఆల్రెడీ దీని మీద విచారణ జరిపి అంతా అయిపోయిన తర్వాతనే డిసైడ్ చేసినప్పుడు మీరు మళ్ళీ విచారణ చేయడం ఏంది అనేది ఒక పాయింట్. ఆ పాయింట్లో అసలు ఈఆర్సీ ఈ కమిషన్ ముందుకు కేసీఆర్ పోయే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా జగదీష్ రెడ్డి తర్వాత ప్రభాకర్ రావు వాళ్ళందరూ కూడా సేమ్ టైం అందరినీ రమ్మని చెప్పారు. ఇక్కడ అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళను సేమ్ టైం వాళ్ళని కూడా అక్కడ నుంచి ఆ పార్టీలు ఈ పార్టీలు ఇరు పార్టీలను రమ్మని చెప్పిండ్రు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనిలో ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ప్లస్ దీనిలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. పొలిటికల్ యాంగిల్ లేకుండా పని కాదు, పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. గత ప్రభుత్వం దీనిలో జైలుకు పోతాడా కేసీఆర్ ఏమైనా నిజంగానే తప్పులు చేసినరా అవన్నీ తేలే తర్వాత విషయం. తేల్చినాడు. ఈ నరసింహారెడ్డి గారు ఏమన్నా రిపోర్ట్ తేలితే ఆయనకు ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి చాలా సీక్రెట్గా ఇవ్వాలి. బట్ మరి ఇవన్నీ చూస్తుంటే బహుశా గవర్నమెంట్కి ఇచ్చేదానికన్నా ముందు వాట్సాప్లో వచ్చేటట్టుంది రిపోర్ట్. ఎందుకంటే ఈ నోటీస్ కూడా బయటకు వచ్చింది కాబట్టి నేను ఆ మాట అంటున్నా. ఎనీవే దీనిలో విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, కేసీఆర్ గారు వస్తారా రాకపోతే సమన్లు ఇస్తారని చెప్తున్నారు. సమన్లు ఇచ్చి అరెస్ట్ చేస్తారా మరి రాలేదు కాబట్టి అని, లేకపోతే కోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి కోర్టు ఏమైనా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతుందా? నరసింహారెడ్డి గారి అసలు ఈయనను తప్పించాలనేది కేసీఆర్ కోర్టులో వేసిన పిటిషన్ కాబట్టి అసలు ఈ కమిషన్ ఇన్వాల్వ్డ్ అని కోర్టుకు పోయినారు. కోర్టు ఏమైనా తెలుస్తుందా? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తున్నాయి. దీనిలో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.